సో మీరు అంటే క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అంటే ఓకే మమ్మల్ని ఎగ్జైట్ చేస్తారు త్రూఅవుట్ మీకే కొత్తగా అనిపించేంత క్యారెక్టర్ నాకు మోర్ రిలేటబుల్ పాయింట్ ఒకటి ఉంది. నేను నా కెరీర్లో కూడా యాడ్స్ ఎక్కువ చేస్తున్నాను. దిస్ రోల్ ఈజ్ ఎ మోడల్, ఇండియా టాప్ మోడల్ ఆ టైప్లో ఉంటుంది. సో ఆ విధంగా నాకు మోర్ రిలేటబుల్ అండ్ నాకు వర్కింగ్ అట్మాస్ఫియర్కి ఈజీగా అంటే లైక్ కొన్ని యాడ్ సీక్వెన్సెస్ ఉంటే ఆ వాటిలో ఈజీగా అనిపించింది. అండ్ మోర్ ఆఫ్ స్క్రీన్ స్పేస్ అంతా వేల ముగ్గురుతో ఉంటూ ఎప్పుడు నేను ఇంతమంది అమ్మాయిల మధ్య ఒక క్యారెక్టర్ ట్రావెల్ చేస్తున్నది చేయలేదు. అంటే ఇప్పుడే కొంచెం విన్నాను లైక్ అమాయక చక్రవర్తి అని అంటే రివీల్ చేసేసారా లేదా ఎక్కడైనా? అమాయక చక్రవర్తి ఎక్కడ రియల్ లైఫ్ లోనా? నో క్యారెక్టర్లో మీరు అలాగే అనుకోండి, చూసాక అనుకోండి. వెయిట్ ఫర్ December 12th యూ విల్ గెట్ చాలా సర్ప్రైజెస్ అండ్ రివీల్ అవుతాయి. అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ బాగా ఎంజాయ్ చేసాం. లైఫ్ ఈజ్ ఎ గేమ్ అని ఒక సాంగ్ ఉంది, అది ముంబై మొత్తం చూస్తాం ట్రిప్ వేసి. సో ఆ వైబ్ ఇంకా వి స్టిల్ రిమెంబర్ దట్ వైబ్. డెఫినెట్లీ ఆ వైబ్ ట్రాన్స్లేట్ అయిందని గట్టిగా నమ్ముతున్నాం. అది 12th మీకు హెన్స్ ప్రూవ్డ్ అనిపిస్తుంది. వెన్ అంటే యాక్చువల్లీ ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నప్పుడు అండ్ ఇది త్రూ అవుట్ మేము 3 రోజెస్ ఫస్ట్ సిరీస్ చూసాం కాబట్టి చాలా ఫన్నీగా నడుస్తోంది. మొత్తం 3 అమ్మాయిలు ఉన్నారంటే అసలు ఎంత ఫన్ ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏదైనా ఫన్నీ మూమెంట్ కృష్ణ చెప్తే బాగుంటుంది. తను కామ్గా ఉంది కాబట్టి బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ వీళ్ళతో. యాజ్ హీ సెడ్ మేము బాంబేలో ఆ సాంగ్ షూట్ చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. కరెక్ట్. లైక్ హౌ డిడ్ యూ ఎంజాయ్? ఆ ఫుడ్ నువ్వు ఆ సీన్ చెప్పొచ్చు, ఏం కాదు. అది montage షారుఖ్ ఖాన్ సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా అనుకొని లైక్ రాండమ్ అక్కడ తీసుకుంటారు. రియల్ లైఫ్ లో ఎప్పుడైనా చెయ్యం కదా. ఆబ్వియస్లీ షారుఖ్ ఖాన్ గారు ఇంటికి వెళ్ళి అక్కడ వెళ్ళి వై వుడ్ యూ పోజ్ ఇట్ లైక్ దట్? ఇట్ వాస్ వెరీ నైస్. అంటే I still have those pictures in my mobile. Yeah. అచ్చా షేర్ మీ ఇప్పుడు బయటకు వచ్చింది అలా. Share me. అంటే అక్కడికి వెళ్ళి ఇంకా చూసారా ఎవరైనా హౌసెస్? అంటే వాళ్ళు ఎప్పుడో రేర్ గా బయట కనిపిస్తూ ఉంటారని వింటూ ఉంటాము. వాళ్ళు రేర్ గానే కనిపిస్తారు, జస్ట్ ఇంటి ముందు అలా తిరుగుతాం. సో ఆ మాంటాజెస్ కి మేము ఇంటి ముందు అలా వెళ్ళి పిక్చర్స్ పార్ట్ ఆఫ్ ద సాంగ్ ఓన్లీ. సో ఆ షార్ట్ వరకు చిన్న గరిల్లా టైప్ లో వెళ్ళామన్నమాట. సో అదొక చిన్న మెమరీ. అది we were actually enjoying the whole drive because he was driving open top car కదా అది. సో మేము నుంచొని ఇట్లా అదే మాంటాజ్ సీక్వెన్స్ కి we were dancing, me, Kushita, Rashi, he was driving and చాలా బాగుంది. సో మీరు డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఎంజాయ్ చేస్తారు. రాశి క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? అంటే ట్రెడిషనల్ అమ్మాయా? మీ టీజర్ చూడలేదా? రాశి అందులో తన్ని బాగా చూపెట్టారు. ట్రెడిషనల్ ఉంటుంది, రెబెలియస్ ఉంటుంది, మళ్ళీ కొంచెం కొన్ని అంటే లైక్ ఫైట్ ఉంటుంది, అన్ని ఉంటుంది. సో షీస్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. ఆల్ మిక్స్ ఆడపిల్ల అంటే ట్రెడిషనల్ అనుకున్న లోపలే రెబెలియస్ అయిపోతుంది, రెబెలియస్ అనుకున్న ఫైట్ చేస్తుంటుంది. సో I think her character is also very very interesting in this because it's a new character and new energy and తను చాలా బాగా చేసింది. అంటే తనకి లాంగ్వేజ్ కూడా కొంచెం వచ్చు కాబట్టి షీ డిడ్ ఇట్ వెరీ వెల్. అండ్ తన పేరు వచ్చి సత్య గారు. అండ్ వాళ్ళిద్దరు కాంబో ఇస్ సో గుడ్ బికాస్ సత్య గారు ఇస్ సో స్పాంటేనియస్. ఈజ్ లైక్ ఎవ్రీ టేక్ హిల్